ఇంత గొప్ప వరం మీ కంఠం అన్నది అది దేవుడు భగవంతుడి దయ అంతే. భగవంతుడి దయ, మీ స్వయం కృషి కూడా ఉందంటారా? అది బై బర్త్ గిఫ్ట్ అండి. స్వయం కృషి అంటూ ఏమీ ఇంట్లో ప్రాక్టీస్ కానీ ఏమీ లేదు. నేర్చుకోవడం ప్రాక్టీస్ అట్లాంటివి ఏం లేవు. ఎట్లాంటి పాట అయినా పాడగలిగే ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. ఎన్ని మాటల్లో ఎంత వర్ణించినా కూడా మీ పాటని తక్కువే. అన్ని భాషల్లో రాణించారు, మీకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మీకు వెనక్కి తిరిగి ఎంత చేసినా ఇంకా మనకి ఇంకా చాలదనే అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో చాలా తృప్తి. 17,000 పాటలు సినిమావి మాత్రం అబ్బా పాడాను. 17 లాంగ్వేజెస్ కూడా పాడా. చాలా మంచి పాటలు, మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ్ అన్నీ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడు. ఒరియాలో కూడా చాలా మంచి పాటలు పాడాను. స్వతహాగా మిమ్మల్ని చూస్తుంటే అలా భక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. చూసేవారికి కూడా ఒక సరస్వతి స్వరూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ మీరు పాడేటప్పుడు మాత్రం అన్ని బాణీల పాటలు అంత అవలీలగా పాడారు. ఎలా సాధ్యమైంది అంటారు? మీకు గొంతులో ఆటోమేటిక్గా సంగతులు అట్ట పలుకుతాయి అనమాట. అంతే, మనం పలికించి కష్టపడి ఏమీ లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నప్పుడు 1 సంవత్సరం మీరు క్లాసికల్ నేర్చుకున్నారు. చిన్నప్పుడు అంటే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 3వ ఏటనే నేను ఇప్పుడు పాడినప్పుడు పాడేదాన్ని. నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడే ఎవరన్నా ఒక పాట పాడితే దానికి స్వరం రాసేదాన్ని. అబ్బా, నాకేం తెలుసు స్వరం అయినా సరే, అది స్వరజ్ఞానం పుట్టుకతో వచ్చింది. తర్వాత నాకు 10 ఏళ్ళు వచ్చినాక పైడి స్వామి గారు అని చెప్పి నాదస్వర విద్వాన్, ఆయన దగ్గరికి మా అక్కలతో పాటు మా అమ్మ నన్ను కూడా వెళ్ళమని కొట్టి తిట్టి, నాకు ఇష్టం ఉండేది కాదు అప్పుడు క్లాసికల్ నేర్చుకోవడం, బలవంతంగా పంపించేదనమాట. సరే వెళితే ఆయన నన్ను పాడమని విని, నీకు సరిగమలు అని నేర్పడం అనవసరం, భగవంతుడు నీకు అన్నీ పెట్టాడు, ప్రాక్టీస్కే సరిగమలు నేర్చుకోవడం అని నగుమోమ కీర్తన స్టార్ట్ చేశారు. దాంతో 1 ఏడాది కూడా నేర్చుకోలే. ఇంట్లో సాధన చేసేదాన్ని కాదు. ఒక 10 నెలలు నేర్చుకున్నానేమో. ఆయన పోయినారు పాపం. ఆయన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ లేదు. అది చూడండి, ఆయన నాదస్వర విద్వాన్ అవడంలో ఈ మురిపించేమో వాళ్ళ పాట ఉంది కదా, నాదస్వరంది, ఆ పాట అంత హిట్. తమిళ్లో తెలుగులో కూడా విపరీతమైన హిట్. అంటే గురు ఆశీర్వాదం. నాదస్వర విద్వాన్ కదా గురు. ఎంతసేపటికి లతా మంగేష్కర్ పాటలు అవి రికార్డులు విని, లతా గారి పాట వింటే మీకు బాగా అనిపించేదా చిన్నప్పుడు? చిన్నప్పుడు పాటలు విన్నా చాలా ఇంట్రెస్ట్ నాకు. సినిమా పాటలు, పీలీల గారి పాటలు, జిక్కి గారు అవన్నీ పాడేదాన్ని చిన్నప్పుడు. నేను ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. కేఎల్ నరసింహారావు, ఘంటసాల గారి పాటలతో అవి డ్యూయట్లు పాడేవాళ్ళు. ఎంత బాగుండేదంటే ప్రోగ్రామ్ రికార్డు అనుకునేవాళ్ళు. అంత ఒరిజినల్కి ఉండేది. చిన్నప్పటి నుంచి అట్లా రికార్డులు వినడం పాడడమే. కానీ ఇంకా నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిళ్ళలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిళ్ళ. అక్కడి నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. అందులో 7 పాట ఉండేది. అది ఎట్ట ఏడ్చి పడిందో నేను అట్టగా ఏడ్చి పడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమని వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట.